హాయ్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు గుమ్మడికాయ పులుసు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. గుమ్మడికాయ పులుసులో దీంట్లో బెండకాయలు, చిలకడ దుంప, గుమ్మడికాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు కొద్దిగా నానబెట్టుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర, సాల్ట్, పసుపు, కారం, కొద్దిగా బెల్లం కూడా అవసరం అవుతుంది. ముందుగా ఏం చేయాలంటే గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా అవసరం లేదండి, కొద్దిగానే అవసరం అవుతుంది. తర్వాత పోపు కూడా కొద్దిగా వేస్తాం కదా, ఇవి ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకున్నాను. కోసి పెట్టుకున్న ముక్కలు, గుమ్మడికాయ, చిలకడ దుంప, బెండకాయ. కొంచెం పసుపు, టూ స్పూన్స్ కారం. బాగా కలపాలండి. ఇప్పుడు కొద్దిగా 2 మినిట్స్ మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకోండి. ఇవి కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు నానబెట్టుకొని చింతపండు పులుసు పోసుకుందాం. సాఫ్ కలిపి కొద్దిగా బెల్లం వేసుకున్నాం. బాగా ఉడకాలండి. ముక్కలు ఉడికిన తర్వాత అప్పుడు పోపు వేసుకోవాలి. పులుసు బాగా ఉడుకుతుంది చూడండి, ఇంకా ఉడకాలి బాగా. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంకో 10 మినిట్స్ ఉడికితే పులుసు రెడీ అయిపోద్ది. అప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు పులుసు ఉడికిపోయింది చూసారా, ఇగో ముక్కలన్నీ ఉడికిపోయినాయి బాగా. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. పోపు పెట్టుకున్నాము. లాస్ట్ కొత్తిమీర వేసుకున్నాము. ఇంకా పోపుకి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇవి ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేసేస్తాను. పులుసు రెడీ అయిపోయింది చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. పోపు కూడా వేసుకోండి. కూడా వేసుకోండి. దీంట్లో వేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూసారా, పులుసు రెడీ అయిపోయింది.
గుమ్మడికాయ, బెండకాయ, చిలకడ దుంపల పులుసు రెడీ. ఇది ముద్దపప్పుతో కూడా తింటే చాలా బాగుంటుంది. అంతే అండి, పులుసు రెడీ అయిపోయింది. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.